అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. అది ఎలా అంటే గోధుమ రవ్వ తీసుకొచ్చాను షాప్లో. సన్నదంటే ఇస్తారు, దాన్ని కొంచెము ఏరుకోవాలండి. అందులో పురుగులు కానీ చెత్త కానీ ఉంటుంది. ఏరేసిన తర్వాత ఏరిన తర్వాత దాన్ని రవ్వని ఫ్రై చేస్తాను ఫస్ట్. మనం నార్మల్ ఉప్మా లాగే, కానీ చాలా బాగుంటుందండి గోధుమ రవ్వ ఉప్మా. ఫస్ట్ వేపేసుకొని ఉట్టిదే ఆయిల్ వేయకంటే వేపేయాలా. వేపేసిన తర్వాత ఇంకా ఏం చేశానండి, ఇంకా కడాయి పెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తాలింపులు అంటే పొట్టు మినపప్పు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. పొట్టు మినపప్పు వేసుకోవాలా, పల్లీలు వేసుకోకూడదు ఈ ఉప్మాలో. వేసుకోకూడదంటే వేసుకోవచ్చేమో, కానీ నేనైతే వేయను, నాకు ఇష్టం ఉండదు. ఇదే పొట్టు మినపప్పు వేస్తే, శనగపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసి ఉప్మా అయితే పెట్టేశాను. ఎందుకు ఇంత ఫాస్ట్గా చేసేస్తున్నానంటే ఈరోజు అర్జెంట్ బ్లౌజ్ ఉంది, కుట్టాలా, అందుకే ఫాస్ట్గా వీడియో అయితే చేసేసాను. చూడండి, దగ్గరికి అంటే చూపించలేను నేను, ఇంకా అంత అయితేనే చెప్తున్నాను కదండి. ఇంకా వేసేసి నేనైతే వాటర్ అందాజుకి వేసుకుంటాను, ఎక్కువ అని లేదు, రవ్వను చూసి వేసుకుంటాను. ఇంకా తర్వాత ఏముందంటే కరివేపాకు ఉందిగా, చూసారా? కరివేపాకు అయితే కొనలేదండి, అది మన ఇంటికాడ ఉన్న చెట్టుదే. చిన్న కుండీలో వేసుకున్న కరివేపాకు చెట్టు, దానిది కరివేపాకు కొమ్మలన్నీ ఇరిచేసి పెట్టుకున్నాను. మళ్ళీ వస్తుంది ఎగురు. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మమ్మీ బాగా చూడా, బాగా చూడా, బాగా మాటలాలే.